ఎక్సర్సైజ్ 11.1లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్, ఎయిత్ క్వశ్చన్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ ప్రాబ్లం అర్థం కావాలంటే, సిక్స్త్ క్వశ్చన్ అర్థం కావాలంటే మీకు ఖచ్చితంగా సిమిలర్ ట్రయాంగిల్స్ అనే టాపిక్ తెలిసి ఉండాలి. అందుకని నేను ఓన్లీ ట్రిగోనామెట్రీ రిలేటెడ్ టాపిక్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సిక్స్త్ వన్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్గా ఫిఫ్త్ నుంచి సెవెంత్, ఎయిత్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇన్ కేస్ ఇది ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం కావాలంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేస్తే నేను ఈ ప్రాబ్లం కూడా సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లం ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఈ టూ ప్రాబ్లమ్స్ సేమ్ ప్రాబ్లమ్స్ అన్నట్టు. సో ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదని, తర్వాత ఇది సిమిలర్ ట్రయాంగిల్స్ టాపిక్ అని చెప్పి, సిమిలర్ ట్రయాంగిల్స్ టాపిక్స్ మనకు పెద్ద తెలియదు కాబట్టి ఇందులో ఓన్లీ ట్రిగోనామెట్రీ డిస్కషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్తున్నా. క్వశ్చన్ నెంబర్ 5 వరకు ఆల్రెడీ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 7 and 8 ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ క్వశ్చన్ నెంబర్ 7కి వెళ్ళే ముందు, 7 and 8కి వెళ్ళే ముందు నేను ఇక్కడ కొన్ని డీటెయిల్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఒకలాగా చేస్తాం. ఎలా? సెంటెన్సెస్ లాగా కనిపించేవన్నీ ఒకలాగా చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఒకలా చేస్తాం. 4, 5, 7, 8 జాగ్రత్త అయినండి. 4th వన్, 5th వన్, 7th, 8th ఇవన్నీ ప్రాబ్లమ్స్. అంటే 4th ప్రాబ్లం నుంచి ఇవన్నీ ఒక మెథడ్ చేస్తాం, ఇవన్నీ ఒక మెథడ్ చేస్తాం. సార్ క్వశ్చన్స్ని ఎట్లా గుర్తుపట్టాలి సార్? ఇవి ఒక మెథడ్, ఇవి ఒక మెథడ్ అని ఎలా గుర్తుపట్టాలి సార్ అంటే సింపుల్ లాజిక్. ఒక ట్రిగోనామెట్రీకి సంబంధించినోడు, ఒక ఫ్రాక్షనోడు, ఈ 3 ఇక్కడ పోతే ఏమవుతుంది చూడండి, 4/3 అవుతుంది కదా. ఒక ట్రిగోనామెట్రీకి సంబంధించినోడు, 4/3 ఫ్రాక్షన్ ఒకడు. ఇంచుమించు ఇద్దరు సేమే చూడండి. ట్రిగోనామెట్రీకి సంబంధించినోడు, ట్రిగోనామెట్రీకి సంబంధించినోడు. బైలల్లో ఉంది, ఇది ఇక్కడ పోతే ఇది కూడా బైలల్లో ఉంటుంది. తర్వాత ఇది కూడా చూడండి, ఒక ట్రిగోనామెట్రీకి సంబంధించినోడు, ఒక బైలల్లో ఉన్నాడు. తర్వాత ఇక్కడ కూడా చూడండి, ఒక ట్రిగోనామెట్రీకి సంబంధించినోడు, ఇక్కడ ఏం లేదంటే బై. నాకు తెలిసి ఇది బైలల్లో ఉంది, ఇది బైలల్లో ఉంది. ఈ 3 ఇక్కడ పోతే ఇది బైలల్లో ఉన్నట్టు, ఇది కూడా బైలోనే ఉన్నట్టు. ఇలాంటి క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్లో అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఆల్రెడీ 4th, 5th ఎక్స్ప్లెయిన్ చేసిన. నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒకసారి 5th క్వశ్చన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ 7th వన్ చెప్తా. ఎందుకంటే 7th మీకు ఈ క్వశ్చన్స్కి ఈ క్వశ్చన్స్ తేడా ఏంటి సార్ అంటే ఇక్కడ ఆల్ఫాబెట్ ఇచ్చిండు, ఇక్కడ ఆల్ఫాబెట్ బదులు టీటా ఇచ్చిండు. అందుకని దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడు చిన్న పని చేద్దాం. ఆల్రెడీ 5th ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, కానీ ఇది చెప్తూనే ఇది చెప్తా, రెండు ఒకేసారి చెప్తా. సో ఈ క్వశ్చన్స్కి తేడా ఏంటి సార్ అంటే ఫస్ట్ 3 క్వశ్చన్స్లో ఎక్కడ కూడా బైలల్లో ఏది కనిపించలేదు, అంటే ఫ్రాక్షన్ లాగా. ఈ క్వశ్చన్లో చూడండి ఫ్రాక్షన్ కనిపించింది, ఈ 3 ఇక్కడ పోతే ఫ్రాక్షన్లు కనిపించింది, ఇది ఫ్రాక్షన్లు కనిపించింది, ఇక్కడ ఫ్రాక్షన్లు కనిపించింది. ఇలా ఫ్రాక్షన్లు కనిపించే క్వశ్చన్స్ అన్నీ ఒక మెథడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 4th వన్, 5th వన్, 7th వన్, 8th వన్, ఈ 4 క్వశ్చన్స్ అన్నీ ఇలా ఒక ట్రిగోనామెట్రీ వాడు, ఒక ఫ్రాక్షన్ కనిపిస్తాడు, అందరూ ఒక మెథడ్. వీళ్ళు ఫ్రాక్షన్ కనిపించని క్వశ్చన్స్, ఇక్కడ కూడా బైలల్లో ఏది కనిపిస్తలేదు చూడండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఒక మెథడ్. సో నేను ఆల్రెడీ 2 ప్రాబ్లమ్స్ చెప్పిన, వీళ్ళందరికీ ఒక మెథడ్ చెప్పిన. నేను ఇలా ఫ్రాక్షన్ లాగా ఉన్నప్పుడు ఒక మెథడ్ చెప్పిన. కాకపోతే ఇవి చాలా లెంతీ ప్రాబ్లమ్స్ కాబట్టి 7th and 8th ఒక్కసారి ఒక క్వశ్చన్ ఫ్రాక్షన్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అంటే సింపుల్ లాజిక్ చెప్తా. 4th క్వశ్చన్ ఉంది, 4th క్వశ్చన్లో ఒక ట్రిగోనామెట్రీ ఉండి, ఒక ఫ్రాక్షన్ ఉన్నాడు. ఇలా ఇచ్చిండు, ఈడ కూడా ఉంది కదా ట్రిగోనామెట్రీ ఉంది, ఫ్రాక్షన్ ఉన్నాడు. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అనే ప్రాసెస్ చెప్తా, చెప్పి ఇవి డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. 4th ప్రాబ్లం ఇది తీసుకుంటా, ఓన్లీ ఇది తీసుకొని దీన్ని ఎలా అప్లై చేయాలో చెప్పి ఇదంతా కనుక్కుందాం మనం. సో నేను ఏం చేస్తున్నానంటే 4th ప్రాబ్లం హెల్ప్ తీసుకొని ఇదంతా ఎట్లా చేయాలో ఈ 2 చెప్తాను నేను. ఓకేనా? సరే ఇప్పుడు క్లియర్గా చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 తీసుకుంటున్నా, క్వశ్చన్ నెంబర్ 7 తీసుకుంటున్నా, 2 ఒక దగ్గర రాసి పెడుతున్నా, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. 2 ప్రాబ్లమ్స్ ఫస్ట్ రాసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 4 రాసుకుంటున్నా నేను. క్వశ్చన్ నెంబర్ 7 కూడా రాసుకుంటున్నా. 2 ఒకేసారి ఎలా క్లారిటీ ఇవ్వాలో నేను చెప్తాను మీకు.
ఎందుకు సార్ 2 క్వశ్చన్స్ ఎందుకు తీసుకుంటున్నారో అనే దానికి నేను ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఫస్ట్ రఫ్గా చెప్తా, ఈ 2 రఫ్గా చెప్పి ఇది మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక చిన్న క్లారిటీ అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఇలా మళ్ళీ చెప్తున్న జాగ్రత్త ఏంటండి, ఒక ట్రిగోనామెట్రీకి సంబంధించినోడు ఒక ఫ్రాక్షనోడు వస్తే ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ మెథడ్ చేయాలి. ఆ మెథడ్కి నేను కొన్ని రూల్స్ రాసిన, ఇక్కడ నేను ఒకసారి ఆ రూల్స్ అన్ని రాస్తా. ఇలా ఉన్నప్పుడు ఏ రూల్స్ పాటించాలో చెప్తా. ఫస్ట్ ట్రయాంగిల్ అనే రూల్ పాటించాలి, సెకండ్ యాంగిల్ అనే రూల్ పాటించాలి, యాంగిల్ ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేయాలి. తర్వాత అర్థమవుతుంది మీకు క్లియర్గా అర్థమవుతుంది, చూస్తూ ఉండండి. జస్ట్ ఈ రూల్స్ని నేను ఇందులో పాటిస్తా. సో ఫస్ట్ రూల్ ట్రయాంగిల్ పెట్టాలి, సెకండ్ యాంగిల్ పెట్టాలి, థర్డ్ నేమ్స్ రాయాలి, ఫోర్త్ ఫార్ములా, ఫిఫ్త్ సైడ్స్ 3 సైడ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. తర్వాత ఫైండ్లో ఏమిస్తే అది కనుక్కోవాలి. సో ఇప్పుడు నేను ఇవన్నీ దీనికి ఒకేసారి చెప్తా. ఫస్ట్ ఇది చెప్తా, ఒక ఫ్రాక్షన్ లాగా ఒక ట్రిగోనామెట్రోడు ఒక ఫ్రాక్షనోడు వచ్చినప్పుడు ఇదంతా చూడొద్దు, అసలు మనకు దీంతో సంబంధం లేదు. ఇది వచ్చినప్పుడల్లా ఒక కథ చేయాలి. ఏం చేయాలో చెప్తా. ఇవి వచ్చినప్పుడు ఒక కథ చేయాలి. ఆ కథ ఏంటిదంటే, ఫస్ట్ ఇది ఉంది కదా, ఇది ఏముంది, cos A = 12/13 ఉంది కదా. దీన్ని ఏం చేస్తామంటే ఫస్ట్ ట్రయాంగిల్ గీసుకోవాలి కదా. ఎప్పుడైనా సరే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గీసుకోవాలి. దీనికి ఏం పేరు పెట్టాలి సార్ అంటే, ABC పెట్టాలా, PQR పెట్టాలా, XYZ పెట్టాలంటే వాడు ఇక్కడ ఇస్తాడు. ఇక్కడ ఏ ఆల్ఫాబెట్ ఉంటే ఆ ఆల్ఫాబెట్, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ABC అని పెట్టండి. మరి ఇక్కడ చూడండి, cot θ = 7/8 ఉంది. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ స్టెప్ దీనికి ఏం అప్లై చేయాలి, ట్రయాంగిల్ బొమ్మ గీసుకోవాలి. మరి ఇప్పుడు దీనికి చెప్పండి, ABC రాసుకోవాలా, PQR రాసుకోవాలా, XYZ రాసుకోవాలా? ఎలా గుర్తుపట్టాలంటే, ఇక్కడ ఏ ఉంది కాబట్టి ABC తీసుకున్నావు, ఇక్కడ P ఉంటే PQR తీసుకుంటావు, ఇక్కడ X ఉంటే XYZ తీసుకుంటావు. మరి ఇక్కడ ఏ లేదు, P లేదు, X లేదు. మరి అలా లేనప్పుడు నీకు నచ్చిన ఆల్ఫాబెట్తో తీసుకొని చేయొచ్చు. అంటే ABC అన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ లేనప్పుడు ఏ ఉంటే ABC తీసుకుంటాం. మరి ఇక్కడ ఏ లేదు, P లేదు, X లేదు. సో నేనేం చేస్తాను అంటే, ABC అయినా తీసుకో, PQR అని తీసుకో, XYZ అనే తీసుకో. నేను కావాలని చెప్పి PQR తీసుకుంటున్నా, ఏదో జస్ట్ వేరేది ఏదైనా తీసుకుందామని తీసుకుంటున్నా. ఇప్పుడు చెప్పండి, ఫస్ట్ స్టెప్ ఏంటిది, ట్రయాంగిల్ తీసుకున్నాం. సెకండ్ స్టెప్ ఏంటిది, ఇందులోనే ABCలు రాసుకున్నాం. ఏ ఉంది కాబట్టి ABC, ఇక్కడ ఎవరు లేరు కాబట్టి నువ్వు ABC పెట్టినా ఏం కాదు, PQR పెట్టినా ఏం కాదు, XYZ పెట్టినా ఏం కాదు. అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటిది, యాంగిల్ ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేయాలి. మీకు ఆల్రెడీ చెప్పిన స్టార్టింగ్ నుంచి, ఇది ఎప్పుడు 90 degrees. అంటే వీడు నీకు తెలుసు, నీకు తెలియంది ఏ తెలియదు, C తెలియదు. అంటే యాంగిల్ పెడితే ఇక్కడన్నా పెట్టాలి, ఇక్కడన్నా పెట్టాలి. యాంగిల్ పెడితే ఈడ పెడతావు, లేకపోతే ఈడ పెడతావు. ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటాం, కథ మొత్తం వీళ్ళిద్దరి గురించే. యాంగిల్ ఈడన్నా పెట్టాలి, ఇడన్నా పెట్టాలి, ఏడన్నా పెట్టొచ్చు. కానీ వాడు క్వశ్చన్లోనే ఇస్తాడు ఏడ పెట్టాలి. నువ్వు ఏ దగ్గరనో యాంగిల్ పెట్టాలి. యాంగిల్ ఎక్కడ పెట్టాలి, ఎట్లా డిసైడ్ చేస్తాం, క్వశ్చన్లోనే ఇక్కడ ఉంటుంది ఆల్ఫాబెట్, అక్కడ పెట్టాలి. పెట్టి మీకు గుర్తుందో లేదో, యాంగిల్ పెట్టిన బట్టి నేమ్స్ రాయాలి. నేమ్స్ అంటే ఎవరు, ఆపోజిట్, అడ్జసెంట్, హైపోటెన్యూస్. సో దీనికి ఆపోజిట్ వాడు, యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నాడు, యాంగిల్కి ఆపోజిట్ ఉన్నోడు ఆపోజిట్ సైడ్, స్లోప్ లాగా ఉన్న పేరు హైపోటెన్యూస్, మిగిలినోడు అడ్జసెంట్. సేమ్ అట్లాగే ఇక్కడ కూడా ఏం చేస్తాం, యాంగిల్ ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేయాలి కదా. అంటే ఇది ఎప్పుడు 90, యాంగిల్ ఈడ పెట్టాలా తెలియదు మనకి. యాంగిల్ ఇక్కడ పెట్టాలి తెలియదు. మరి ఇక్కడనే ఎందుకు పెట్టినాం, ఇక్కడ ఏ అనే చోట ఉంది కాబట్టి ఏ దగ్గర పెట్టినాం. మరి ఇక్కడ ఏ లేదు, పోనీ ఇప్పుడు ఏడ పెట్టాలి, జనరల్గా పెడితే P దగ్గర పెట్టాలి, పెడితే R దగ్గర పెట్టాలి. ఇక్కడ P అని ఇవ్వలేదు, R అని ఇవ్వలేదు. ఇక్కడ అంటే ఏ అని ఇచ్చింది కాబట్టి ఏ దగ్గర యాంగిల్ పెట్టినాం. సెకండ్ స్టెప్ గురించి మాట్లాడుతున్నాం. ఏ అని ఇచ్చింది కాబట్టి ఏ దగ్గర యాంగిల్ పెట్టినాం. ఇక θ అని ఇచ్చిండు, మరి యాంగిల్ ఈడ పెట్టాలి తెలియదు. సింపుల్ లాజిక్ చెప్తున్నా, θ అనే సింబల్ వస్తే, అంటే ఇట్లా ఆల్ఫాబెట్లు కాకుండా θ అనే సింబల్ వస్తే ఈడ పెట్టినా ఏం కాదు, ఈడ పెట్టినా ఏం కాదు. మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం ఏంటిదంటే, θ ఇక్కడ పెట్టినా ఏం కాదు, ఇక్కడ పెట్టినా ఏం కాదు. అదే ఆల్ఫాబెట్ ఇచ్చిందనుకో, కరెక్ట్ ఆల్ఫాబెట్ దగ్గరనే యాంగిల్ పెట్టాలి. ఇక θ అని ఇచ్చింది కాబట్టి θ ఈడ పెట్టినా ఏం కాదు, ఈడ పెట్టినా ఏం కాదు. సో నేను ఏం చేస్తాను అంటే, θ వాంటెడ్గా నేను ఇక్కడ పెడుతున్నా, ఎందుకంటే ఆల్రెడీ కూడా ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఈడ పెట్టినా ఏం కాదు, ఈడ పెట్టినా ఏం కాదు.
సో టీటా మెన్షన్ చేయాలి, టీటా ఉంటే టీటాని మెన్షన్ చేయాలి. ఇక్కడ టీటా లేదు, ఏ అని ఉంది కాబట్టి ఏనే మెన్షన్ చేసుకుంటాం, ఇక్కడ ఏం పేరు రాయలేదు. ఓకే, తర్వాత ఏంటిది యాంగిల్ ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేస్తాం. ఇక్కడ పెట్టిన ఏం కాదు, ఇక్కడ పెట్టిన ఏం కాదు, టీటా ఉన్నప్పుడు మాత్రమే, ఇది టీటా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ పెట్టిన కాదు, ఇక్కడ ఏం పెట్టిన కాదు. మరి ఇక్కడ ఎందుకు పెట్టట్లేదు సార్ అంటే ఏ ఉంది కాబట్టి ఏ దగ్గర పెట్టినాం. నెక్స్ట్ నేమ్స్, యాంగిల్ పెట్టినప్పుడు ఇట్లా పేర్లు రాయాలి కదా, ఆపోజిట్ అడ్జసెంట్ హైపోటెన్యూస్. ఇక్కడ ఎట్లా రాస్తాం, యాంగిల్ ఇక్కడ పెట్టినాం కాబట్టి యాంగిల్కి ఆపోజిట్, స్లోప్ లాగా ఉన్న పేరు హైపోటెన్యూస్, మిగిలినోడు అడ్జసెంట్. యాంగిల్ ఇక్కడ పెట్టినావు కాబట్టి యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నోడు వీడు ఆపోజిట్, స్లోప్ లాగా ఉన్నోని పేరు హైపోటెన్యూస్, మిగిలినోడు అడ్జసెంట్, పేర్లు రాష్ట్రం. ఈ 3 స్టెప్స్ అయిపోయినాయి కదా. ట్రయాంగిల్ అయిపోయింది, యాంగిల్ ఎడబెట్టాలో డిసైడ్ చేసినాం, నేమ్స్ రాసుకున్నాం. తర్వాత ఫార్ములా అంటే ఏదో కన్ఫ్యూజ్ కావద్దు, వీడు ఉన్నాడు కదా, వీని ఫార్ములా ఇక్కడ రాసుకోవాలి పక్కన. కాస్ ఫార్ములా ఏంటిదో ఇక్కడ రాయాలి, అదే ఫార్ములా. కాస్ ఫార్ములా ఏంటిది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, వీని పక్కన రాయాలి. దీని ఫార్ములా ఫ్రాక్షన్ పక్కన రాయండి. కాస్ ఫార్ములా ఏంటిది, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ప్లేస్లో ఎవరున్నారు 12, ఇంకోటి అడ్జసెంట్ ప్లేస్లో 12, అడ్జసెంట్ ప్లేస్లో ఎవరున్నారో అది రాయాలి, హైపోటెన్యూస్ ప్లేస్లో ఎవరున్నారో అది రాయాలి. ఇట్లా రాసుకున్న తర్వాత అడ్జసెంట్ ప్లేస్లో 12 ఉంది రాసినాం, హైపోటెన్యూస్ ప్లేస్లో 30 ఉంది రాసినాం. మిగతా మూడో సైడ్ తెలియదు కదా, మూడో సైడ్ తెలవడానికి నువ్వు ఏం చేస్తావు, 2 సైడ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ టు నో థర్డ్ సైడ్, 3 సైడ్స్ రావాలి కదా నీకు. ఇఫ్ యూ వాంట్ టు నో థర్డ్ సైడ్ బై యూజింగ్ పైథాగరస్ థీరం వీ విల్ ఫైండ్ ద థర్డ్ సైడ్. అట్లా మరి ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏంటిది ఫార్ములా కదా. ఇప్పుడు దీని ఫార్ములా ఏంటిది, కాట్ ఫార్ములా అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇప్పుడు చూడండి అడ్జసెంట్ ప్లేస్లో 7 ఉంది, అడ్జసెంట్ ప్లేస్లో 7 ఉంది, ఆపోజిట్ ప్లేస్లో 8 ఉంది, ఇప్పుడు చెప్పండి మీకు ఎన్ని సైడ్స్ వచ్చినాయి, 2 సైడ్స్ వచ్చినాయి. కానీ నీకు ఎన్ని సైడ్స్ ఉండాలి, 3 సైడ్స్ ఉండాలి. మరి 2 సైడ్సే ఉంటే ఈ సైడ్ కనుక్కోవాలంటే నువ్వు ఏం యూజ్ చేస్తావు, పైథాగరస్ థీరం యూజ్ చేస్తాం. ఇంకా నేను ఇది వాడట్లేదు, ఈ రూల్స్ అన్ని పాటించినా కదా, డైరెక్ట్ ఇది అప్లై చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఏం చేయాలి, 1, 2 వాల్యూస్ ఉన్నాయి, థర్డ్ వాల్యూ అనుకోవడానికి నేను పైథాగరస్ థీరం వాడతా. మళ్ళీ చెప్తున్నా, పైథాగరస్ థీరం ఎప్పుడు వాడాలి, ఇఫ్ యూ నో 2 sides టు ఫైండ్ ద థర్డ్ సైడ్ వీఆర్ యూజింగ్ పైథాగరస్ థీరం. ఇది సార్ వాళ్ళు చెప్పారు, డైరెక్ట్గా మనం అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను దీన్ని చేస్తున్నా చూడండి. పైథాగరస్ థీరం ఎట్లా వాడతాం, ఇట్లా రాయాలి, బై యూజింగ్ పైథాగరస్ థీరం ఏమని రాస్తాం, స్లోప్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ప్లస్ ఇది ఎల్ షేప్ PQ ప్లస్ QR, PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్, ఎల్ షేప్ ఇది ప్లస్ ఇది PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, పైథాగరస్ థీరం ఇది స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్, ఎల్ షేప్. PR ఎంత నీకు ఇవ్వలే కదా, అదే కనుక్కోవాలి నువ్వు, అట్లే రాసుకోండి. తర్వాత PQ ఎంత 8 స్క్వేర్, QR ఎంత 7 స్క్వేర్. ఫస్ట్ ఏం చేయాలని చెప్పిన మీకు, ఎప్పుడైనా పైథాగరస్ థీరం చేసేటప్పుడు ఫస్ట్ ఓన్లీ స్క్వేర్ చేసి రాయాలి. PR స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8 మల్టిప్లైడ్ 2 times 8 into 8 64, 7 multiplied 2 times 7 into 7 49. PR square is equal to 64 plus 49, 64 plus 49 113 వచ్చింది వీళ్ళిద్దరిని యాడ్ చేస్తే. కానీ నువ్వు కనుక్కోవాల్సింది ఎవరిని, PR కనుక్కోవాలి, PR స్క్వేర్ కాదు, PR మాత్రమే కనుక్కోవాలి. అందుకని ఈ స్క్వేర్ ఇటు పంపిస్తే రూట్ అవుతుంది, రూట్ 113. మీకు రూట్ సింప్లిఫై చేయడం ఎట్లా చేయాలో మీకు ఆల్రెడీ చెప్పాను నేను ఇంతకుముందు వీడియోస్లో. ఈ రూట్ సింప్లిఫై అవుతా లేదు కూడా ఇంపార్టెంట్, మీకు తెలుసు తెలియదు. ఇది ప్రైమ్ నెంబర్ అన్నట్టు 113, ఇది ఏ టేబుల్లో పోదు. మీకు డౌట్ ఉందనుకో, సార్ ఇది ఏ టేబుల్లో పోతుందో మాకు తెలియాలి సార్ అని అంటే సింపుల్ థింగ్, వీని ఎల్సిఎం చేసుకుంటాం కదా ఇట్లా 113. ఫస్ట్ చెక్ చేసుకోవాలి, ఇది 2 టేబుల్లో పోతుంది, ఓన్లీ 4 టేబుల్లో చెక్ చేసుకోండి. ఫస్ట్ 2 టేబుల్లో చెక్ చేయండి ఇది పోతుందా లేదా, 3 టేబుల్లో చెక్ చేయండి ఇది పోతుందా లేదా, 5 టేబుల్లో చెక్ చేయండి ఇది పోతుందా లేదా, 7 టేబుల్లో చెక్ చేయండి ఇది పోతుందా లేదా. ఈ 4 టేబుల్లో పోలేదు అంటే 99% ఇది ఏ టేబుల్లో పోదు, ఇది అలాగే రాసుకుంటాం. అంటే దీన్ని సింప్లిఫై చేయడానికి రాదు, దీన్ని ఎల్సిఎం చేస్తే 2 టేబుల్లో పోదు, 3 టేబుల్లో పోదు, 5 టేబుల్లో పోదు, 7 టేబుల్లో పోదు. సో ఏ టేబుల్లో పోయినప్పుడు ఇది అలాగే రాసుకోవాలి, ఇది ఏ టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు అన్నట్టు. సో సింపుల్ థింగ్, 2 టేబుల్లో చెక్ చేయండి, 3 టేబుల్. సార్ 2 టేబుల్ ఇది ఎట్లా చెక్ చేయాలి సార్ అంటే 2తోని ఇది డివిజన్ చేయి, రిమైండర్ 0 వస్తే పోయినట్టు, 3తోని డివిజన్ చేయి, రిమైండర్ 0 వస్తే పోయినట్టు, 5తోని చేయండి, రిమైండర్ 0 వస్తే పోయినట్టు, 7తోని చేయండి, రిమైండర్ 0 వస్తే పోయినట్టు. సో వీడు ఖచ్చితంగా ఈ నలుగురిలో ఎవరితో ఇది బోర్డు కాబట్టి దెన్ దట్ వీ కాల్ ఇట్ అస్ ప్రైమ్ నెంబర్. దీన్ని డిస్టర్బ్ చేయదు, ఇది ఇలాగే ఉంటుంది అన్నట్టు.
తర్వాత ఇప్పుడు చూడండి 3 సైడ్స్ వచ్చినాయా, 3 సైడ్స్ అంటే ఏంటి, థర్డ్ సైడ్ ఎంత, √113. ఇప్పుడు చూడండి ట్రయాంగిల్ అయిపోయింది. యాంగిల్ ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేసినాం, నేమ్స్ రాసుకున్నాం, ఫార్ములా అప్లై చేసినాం, తర్వాత సైడ్స్ రాసినాం, మూడో సైడ్ కనుక్కున్నాం, తర్వాత ఫైనల్ ఏమి ఇస్తుంది కనుక్కోవాలి. చాలా సింపుల్. 3 సైడ్స్ వచ్చిన తర్వాత సార్ ఎప్పుడు ఫైనల్ ఉన్నది కనుక్కోవాలంటే మళ్ళీ చెప్తున్నా, 3 పేర్లు ఉన్నప్పుడు, 3 నెంబర్లు ఉన్నప్పుడు, 3 పేర్లు ఉన్నప్పుడు, 3 నెంబర్లు ఉన్నప్పుడు మాత్రమే ఫైనల్ ఉన్నది అప్లై చేయాలి. సో ఫైనల్ ఏమేమి అడిగింది చూడండి, ఫైనల్లో ఇంత పెద్ద క్వశ్చన్ అడిగింది. ఇది 2 క్వశ్చన్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. ఇది క్వశ్చన్ నెంబర్ 1 ఇదంతా, ఇది క్వశ్చన్ నెంబర్ 2 ఇదంతా. ఈ 2 క్వశ్చన్లు కనుక్కోవాలంటే ఇంతకుముందు చేసిన లాజిక్ వాడాలి. నువ్వు ఫైన్లో ఎవరిని ఇచ్చినో వాళ్ళని కనుక్కోవాలి. ఫైన్లో ఇచ్చింది వీళ్ళిద్దరే కదా, ఇక్కడ సైన్ ఏ కనుక్కుంటాం, ట్యాన్ ఏ కనుక్కుంటాం అంతే. సేమ్ అట్లాగే ఫస్ట్ ఫైన్లో ఈ 1లు అవన్నీ కాసేపు పక్కకెట్టి వీళ్ళలాగా ఉన్నోళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మొత్తంలో చూస్తే ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరు ఎవరెవరంటే సైన్ టీటా ఉంది, కాస్ టీటా ఉంది, సైన్ టీటా ఉంది, కాస్ టీటా ఉంది. అంటే ఇక్కడ సైన్ టీటా టాన్ టీటా నువ్వు ఎట్లా కనుక్కుంటావో అట్లా ఈ మొత్తంలో ఇద్దరు ఎవరో వాళ్ళని కనుక్కోవాలి. ఇదంతా చూడకండి, ఫస్ట్ ఇలా ఎవరున్నారో వాళ్ళని కనుక్కోండి. సైన్ టీటా ఉంది అంటే నువ్వు సైన్ టీటా కనుక్కోవాలి, కాస్ టీటా ఉంది, కాస్ టీటా కనుక్కోవాలి, సైన్ టీటా ఉంది, సైన్ టీటా కనుక్కోవాలి, కాస్ టీటా కనుక్కోవాలి. ఈ మొత్తంలో ఉన్నది ఇద్దరు, 1 ఈజ్ సైన్ టీటా, 1 ఈజ్ కాస్ టీటా. ఆ 2 కనుక్కుందాం. కనుక్కోవాలంటే ఈ డయాగ్రామ్ కన్ఫామ్గా అవసరం అన్నట్టు. సో నేను ఇప్పుడు చేస్తున్నాను చూడండి, అది కనుక్కోవడానికి సైన్ టీటా ఫార్ములా. సైన్ టీటా ఫార్ములా డైరెక్ట్ ఏంటిది, ఆపోజిట్ బై హైపోటెనియస్. ఆపోజిట్ వాల్యూ ఎంత చూడండి ఒక్కసారి, ఇది ఆపోజిట్ ఎంత, ఆపోజిట్ మీకు కనిపిస్తే 8 అని ఉంది, బై హైపోటెనియస్ ఎంత, √113. అంటే సైన్ టీటా వాల్యూ ఎంత, 8/√113. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. క్వశ్చన్లో మళ్ళీ కాస్ టీటా కనుక్కోవాలి, కాస్ టీటా. సో కాస్ టీటా కనుక్కుంటున్నా. కాస్ టీటా ఫార్ములా ఏంటిది, అడ్జసెంట్ బై హైపోటెనియస్. డైరెక్ట్ ఫార్ములా రాయడమే, డైరెక్ట్ ఫైండ్ కనుక్కోవాలంతే. కాస్ టీటా ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెనియస్. అడ్జసెంట్ ప్లేస్లో ఎవరున్నారు 7, హైపోటెనియస్ ప్లేస్లో ఎవరున్నారు 113, 7 113. సో ఇక్కడ ఏమొస్తుంది, అడ్జసెంట్ ప్లేస్లో 7, హైపోటెనియస్ ప్లేస్లో 113. కాస్ టీటా కనుక్కున్నాం. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే సైన్ టీటా ఉన్న చోట 8/√113 రాయాలి, కాస్ టీటా ఉన్న చోట √7/113 రాయాలి, 7/√113 రాయాలి. సైన్ టీటా ఉన్న ప్లేస్లో ఇది రాయాలి, కాస్ టీటా ఉన్న ప్లేస్లో ఇది రాయాలి. సైన్ టీటా ఉన్న ప్లేస్లో 8/√113, కాస్ టీటా ఉన్న ప్లేస్లో 7/√113. ఇంకా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదా, సైన్ టీటా ఉన్న ప్లేస్లో 8/√113, 8/√113, 7/√113, 7/√113. అట్లా ఇది మొత్తం అప్లై చేయాలి. ఫస్ట్ ఇందులో ఉన్న వాళ్ళని కనుక్కోవాలి, దాని ప్లేస్లో ఈ నెంబర్ పెట్టాలి, 8/√113, 7/√113 పెట్టాలి. సో ఇక్కడ 8/√113, 8/√113, 7/√113, 7/√113 అట్లా వేయాలి. 8/√113, 7/√113. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్స్ రాసుకొని దీనిలో అప్లై చేస్తా. ఫస్ట్ క్వశ్చన్ రాసుకుంటే ఇది మొత్తం 1 + sin θ × 1 - sin θ, 1 + cos θ × 1 - cos θ మొత్తం రాసుకుంటా చూడండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1, 1 + sin θ × 1 - sin θ by 1 + cos θ × 1 - cos θ. ఇప్పుడు నేను అప్లై చేస్తున్నా చూడండి. మనకు ఆల్రెడీ ఎవరెవరు వచ్చిండ్రు, sin θ అంటే √1 8/√113, cos θ అంటే 7/√113. అవి రాసుకుంటున్నా, ఫస్ట్ సైడ్కి రాసి పెట్టుకుంటున్నా. sin θ అంటే 8/√113 వచ్చింది నీకు, cos θ అంటే 7/√113 వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసుకొని ఈడ 8/√113, 8/√113, 7/√113, 7/√113. కానీ దానికి వెళ్ళే ముందు మీకు ఒక ఫార్ములా తెలుసో తెలియదో అది ఇక్కడ రాస్తున్నా చూడండి. a + b × a - b అని ఒక ఫార్ములా ఉంటుంది. అంటే ఫస్ట్ ఓడు సేమ్ ఉండి, సెకండ్ ఓడు సేమ్ ఉండి, మధ్యలో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మీకు ఒక ఫార్ములా ఉంటుంది. ఫస్ట్ ఓడు సేము, సెకండ్ ఓడు ఇప్పుడు చూడండి వీళ్ళిద్దరు సేమ్ ఉన్నారు, వీళ్ళిద్దరు కూడా సేమ్ ఉన్నారు. అట్లా సేమ్ ఉండి మధ్యలో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటాయి. మీకు డౌట్ ఉంటుంది చూడండి, ఫస్ట్ ఓడు సేమా, ఫస్ట్ ఓడు సేమ్, సెకండ్ ఓడు సేమా, సెకండ్ ఓడు సేమ్. అలా ఉన్నప్పుడు ఫస్ట్ ఓడు సేమ్, సెకండ్ ఓడు సేమ్ ఉండి మధ్యలో డిఫరెంట్ సైన్లు కనిపిస్తాయి, దీనికి ఒక ఫార్ములా ఉందన్నట్టు, a² - b². ఇది ఫార్ములా. సార్ ఇది మాకు చేయనికి రాలేదు సార్, మాకు అర్థం కాలేదు, డైరెక్ట్ రాయనికి రాదు అని డల్లర్స్ కోసం నేను ఏం చేస్తాను చూడండి, వేరేది తీసుకుంటా. x + y × x - 5 ఉందనుకోండి,
ఫస్ట్ ఓడ్ సేమ్, సెకండ్ ఓడ్ సేమ్ ఉన్నారు, మధ్యలో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే మైనస్ ఓడ్ ఉన్నాడు కదా, మైనస్ ఓని తీసుకోండి, విడివిడిగా స్క్వేర్లు పెట్టండి. మైనస్ ఓని తీసుకో విడివిడిగా. ఇప్పుడు ఇది చూడండి, మైనస్ ఓని తీసుకున్నాం, విడివిడిగా స్క్వేర్లు పెట్టాం. అట్లాగే ఇది కూడా చూడండి, ఫస్ట్ ఓడ్ సేమ్ ఉన్నారు, సెకండ్ ఓడ్ సేమ్ ఉన్నారు, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నారు. అంటే దీని మొత్తాన్ని ఇలా రాయొచ్చు మనం. దీన్ని కూడా చూడండి, ఫస్ట్ ఓడ్ సేమ్ ఉన్నాడు, సెకండ్ ఓడ్ సేమ్ ఉన్నాడు. అంటే పెద్దగా ఉన్న ప్రాబ్లం ఇట్లా చిన్నగా రాసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, దీన్ని ఫస్ట్ ఓడ్ సేమ్, సెకండ్ ఓడ్ సేమ్. ఇలా ఉన్నప్పుడు ఏం చెప్పినా నెగటివ్ అని తీసుకొని విడివిడిగా స్క్వేర్లు పెట్టాలి. ఇందులో నెగటివ్ అని తీసుకుందాం, ఇదిగా నెగటివ్ ఓడు 1 మైనస్ సైన్ టీటా, విడివిడిగా స్క్వేర్లు. స్క్వేర్ ఎక్కడ పెట్టాలి తెలుసా, టీటాకి సైన్కి మధ్యలో పెట్టాలి, ఈడ పెట్టొద్దు. బై మళ్ళీ ఫస్ట్ ఓడ్ సేమ్, సెకండ్ ఓడ్ సేమ్ ఉన్నాడు కాబట్టి నెగటివ్ అని తీసుకోవాలి, 1 మైనస్ కాస్ టీటా. ఇట్లా a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, a ప్లస్ b ఇంటూ a మైనస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. తర్వాత దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం క్లియర్గా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, 1 స్క్వేర్ అంటే ఎంత, 1 మైనస్ సైన్ టీటా ప్లేస్లో ఏం రాయొచ్చు, 8/√1 అనేది రాయొచ్చు. సైన్ టీటా ప్లేస్లో 8/√1 అనేది రాయండి. కానీ పైన స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్ పెట్టాలి. ఎందుకంటే ఇద్దరు ఉన్నారనుకోండి, హోల్ స్క్వేర్ పెట్టాలి. ఒకదానికి బై ఉండి ఇంకో దానికి బై లేకపోతే 1 పెట్టాలి. బై మళ్ళీ కిందిది 1 స్క్వేర్ అంటే 1 మైనస్ కాస్ టీటా ప్లేస్లో ఏం రాయొచ్చు, 7/√1 అనేది రాయొచ్చు. సో ఇప్పుడు కాస్ టీటా ప్లేస్లో 7/√113, స్క్వేర్ ఉంది కదా, హోల్ స్క్వేర్, ఇక్కడ అంటే 1. ఇప్పుడు దీని ఏం కన్ఫ్యూజ్ కాకుండా సింపుల్ స్టెప్ చేయొచ్చు. ఎట్లా తెలుసా, ఫస్ట్ పవర్లు చేయాలి, ఈ పవర్లు కంప్లీట్ చేయాలి. 8ని 2 సార్లు మల్టిప్లై చేయాలి, √113 2 సార్లు మల్టిప్లై చేయాలి. ఈ బ్రాకెట్ మీనింగ్ ఏంటిదంటే దీనికి స్క్వేర్ ఉన్నట్టు, దీనికి స్క్వేర్ ఉన్నట్టు. ఈ బ్రాకెట్ మీనింగ్ దీనికి స్క్వేర్ ఉన్నట్టు, దీనికి స్క్వేర్ ఉన్నట్టు. ఫస్ట్ స్క్వేర్లు చేయాలి. చేస్తున్నాం చూడండి, 1/1 మైనస్ 8 స్క్వేర్, 8 మల్టిప్లై 2 టైమ్స్, 8 స్క్వేర్ అంటే ఎంత, 64. బై నెక్స్ట్ √113కి కూడా స్క్వేర్, √113కి కూడా స్క్వేర్, దీనికి స్క్వేర్, దీనికి స్క్వేర్. √113 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ కట్ 113. బై నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, 1/1 మైనస్ 7 మల్టిప్లై 2 టైమ్స్, 7 ఇంటూ 7 49. బై √113 మల్టిప్లై 2 టైమ్స్, √113 మల్టిప్లై 2 టైమ్స్, స్క్వేర్ రూట్ కట్ 13. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, మీకు చాలాసార్లు చెప్పిన ఒక ఫ్రాక్షన్ నెంబర్ వచ్చి మధ్యలో మైనస్ ఉన్న ప్లస్ ఉన్న 3 స్టెప్ రూల్, 1 2 3, దీన్ని క్రాస్ మల్టిప్లై అని పిలుస్తాం. 113 ఇంటూ ఎప్పుడు చేయాలి, అది 2 ఫ్రాక్షన్లు ఉండి మధ్యలో మైనస్ ఉన్న ప్లస్ ఉన్న ఇది చేయాలి. 113 ఇంటూ 1 చేయాలి, 1 ఇంటూ 64 చేయాలి, 1 ఇంటూ 113. మళ్ళీ ఇది కూడా 113 ఇంటూ 1 చేయాలి, 1 ఇంటూ 49 చేయాలి, 1 ఇంటూ 113 చేయాలి. మధ్యలో మైనస్ ఉన్న ప్లస్ ఉన్న 1 2 3, 1 2 3 అట్లా చేసేయాలి. ఇప్పుడు చేస్తున్నాం చూడండి, ఫస్ట్ పైంది చేద్దాం. పైంది 113 ఇంటూ 1 113 మైనస్ 1 ఇంటూ 64 బై 1 ఇంటూ 113 113. ఇది అయిపోయింది. మళ్ళీ కిందిది 113 ఇంటూ 1 113 మైనస్ 1 ఇంటూ 49 బై 1 ఇంటూ 113 మీకు తెలుసో తెలియదో, కింద 113 కట్, కిందలను మాత్రమే కట్ చేయాలి, పైన ఉంటే కట్ చేయవద్దు. మళ్ళీ కింద సేమ్ ఉన్నాయి కాబట్టి కట్ చేసిన. ఇప్పుడు మిగిలింది ఎవరు చూడండి, 113 మైనస్ 64 బై 113 మైనస్ 49. 113 మైనస్ 64 అంటే ఎంత తెలుసా, 49. 113 మైనస్ 49 అంటే ఎంత తెలుసా, 64. ఇప్పుడు ఇది ఎవరు ఆన్సర్ తెలుసా, 49/64. ఇది కట్ అయితే కట్ చేయాలి. ఇది ఎవరు ఆన్సర్ అంటే ఈ మొత్తం దాని ఆన్సరు 49/64. అది మనం ఇట్లా సైడ్కి దీని ఆన్సర్ రాసుకోవాలి. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అంటే 49/64 అని రాసుకోవాలి. ఇప్పుడు ఎన్ని క్వశ్చన్లు అయిపోయినాయి, ఒకటే క్వశ్చన్ అయిపోయింది. మళ్ళీ ఇంకో క్వశ్చన్ కూడా ఉంది మనకి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా. ఇది కూడా తీసుకోవాలి, క్వశ్చన్ నెంబర్ 2 ఇది. సో క్వశ్చన్ నెంబర్ 2 చేస్తున్నా, 1 ప్లస్ సైన్ టీటా బై కాస్ టీటా. సింపుల్ థింగ్, సైన్ టీటా వాల్యూ నువ్వు ఆల్రెడీ కనుక్కున్నావు, కాస్ టీటా వాల్యూ నువ్వు ఆల్రెడీ కనుక్కున్నావు. సైన్ టీటా ప్లేస్లో 8/√113, కాస్ టీటా ప్లేస్లో 7/√113. 1 ప్లస్ సైన్ టీటా ప్లేస్లో 8/√113, కింద అంటే 1 బై కాస్ టీటా ప్లేస్లో 7/√113. మీకు గుర్తుందా, మధ్యలో ప్లస్ ఉన్న మైనస్ ఉన్న ఏమని చెప్పిన, 3 స్టెప్ రూల్ చెప్పిన.
√113 into 1 √113 plus 1 into 8 8 by 1 into √113 √113 by కింద ఏముంటుంది, ఇది ఒకటే ఉంది కదా, ఇక్కడ ఇట్లా మధ్యలో ప్లస్ మైనస్ ఉంటే 1 2 3 చేస్తాం. ఇక్కడ 7 by √113. ఇంతకుముందు చెప్పిన కిందోడు కట్. ఇప్పుడు ఆన్సర్ ఎంత, √113 plus 8 by 7. సార్ ఇవి రెండు యాడ్ చేయొచ్చు కదా సార్ అంటే, ఇవి రెండు సేమ్ జాతులు కాదు. ఇది రూట్ జాతి, ఇది నెంబర్ జాతి. రెండు వేరే వేరే జాతులు ఉంటే యాడ్ కావు, సపరేట్ కావు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి x+y ఉంది, x వేరే జాతి, y వేరే జాతి, ఈ రెండు యాడ్ కావు. పోనీ x+2 ఉంది, ఇది ఆల్ఫాబెట్ జాతి, ఇది నెంబర్ జాతి, రెండు సేమ్ కాదు. సో ఇవి రెండు యాడ్ కావు, సపరేట్ కావు. అడిషన్ సబ్ట్రాక్షన్లో మాత్రమే జాతులు వెతకాలి, రెండు సేమ్ జాతులు కావు. అంటే √113 plus 8 రెండు యాడ్ చేసి సార్ నేను √121 రాస్తా సార్ అంటే తప్పు. ఫస్ట్ థింగ్, రెండు సేమ్ జాతులు కాదన్నప్పుడు యాడ్ చేయదు, సపరేట్ చేయదు. ఇప్పుడు సపోజ్ 2x + 3 ఉంది, ఇది x జాతి, ఇది నెంబర్ జాతి, ఇవి రెండు యాడ్ కావు. సేమ్ అట్లా ఇవి రెండు యాడ్ కావు. సో ఆన్సర్ ఈస్ √113 plus 8 by 7. ఇది ఆన్సర్. ఇది ఎవరు ఆన్సర్, దీని ఆన్సర్. దీని ఆన్సర్ ఎంత అంటే √113 plus 8 by 7. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 8 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ క్వశ్చన్ నెంబర్ 8 కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జాగ్రత్తేనండి. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చేసే ముందు నేను ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పిన. ఇంకో ఇట్లా ఒక ట్రిగనామెట్రిక్ సంబంధించినోడు, ఒక ఫ్రాక్షన్ సంబంధించినోడు, ఒక ట్రిగనామెట్రిక్ సంబంధించినోడు, ఒక ఫ్రాక్షన్. ఇక్కడ ఫ్రాక్షన్ లేదు, నువ్వు బై 1 పెట్టుకున్నావు అంటే ఇట్లా ఈ టైప్ క్వశ్చన్స్. ఒక ట్రిగనామెట్రిక్ సంబంధించినోడు, ఒక ఫ్రాక్షన్ సంబంధించిన వచ్చినప్పుడు నేను ఒక రూల్ చెప్పిన, ఆ రూల్స్ పాటిద్దాం. ఫస్ట్ ఇది తీసుకొని రూల్స్ పాటిద్దాం, తర్వాత ఇవన్నీ కనుక్కుందాం. ఇవన్నీ నువ్వు ఏం కన్ఫ్యూజ్ కావద్దు, ఫస్ట్ దీన్ని తీసుకొని కొన్ని సెట్ చేయాలి. కొన్ని రూల్స్ ఉంటాయి కదా ఇట్లా ఉన్నప్పుడు. ఒక ట్రిగనామెట్రిక్ సంబంధించిన ఒక ఫ్రాక్షన్ సంబంధించిన ఉంటే కొన్ని రూల్స్ చెప్పిన, ఆ రూల్స్ ఫస్ట్ నేను ఇక్కడ రాస్తా చూడండి. ఫస్ట్ ఇది ఏమని చెప్పిన అంటే ట్రయాంగిల్ గీసుకోవాలని చెప్పిన. సెకండ్ యాంగిల్ ఎక్కడ రాయాలో డిసైడ్ చేయాలని చెప్పిన. థర్డ్ నేమ్స్ రాసుకోవాలని చెప్పిన. ఫోర్త్ ఫార్ములా రాయాలని చెప్పిన. ఫిఫ్త్ 3 సైడ్స్ ఉన్నాయా లేదా కన్ఫర్మ్ చేసుకోవాలి. సిక్స్త్ ఫైన్లో ఉన్నోళ్ళని కనుక్కోవాలి. ఈ రూల్స్ పాటించండి, పక్కాగా మీకు అవుట్ ఆఫ్ అవుట్ మీకు అర్థమవుతుంది. సరే, ఫస్ట్ ఈ క్వశ్చన్ తీసుకొని ఇవన్నీ పాటించాలి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఉంటుంది కదా, ఇది ఒక్కటి తీసుకొని ఫస్ట్ ఇవన్నీ పాటించిన తర్వాతనే ఫైండ్ అంటే వీళ్ళని అనుకుంటాం. సేమ్ అట్లాగే ఫస్ట్ వీళ్ళని తీసుకుందాం. tan A is equals to √3/1. ఫస్ట్ స్టెప్ ఏంటిది, ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ గీసుకుంటున్నా, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు కొంతమంది ఇలా చెప్పొచ్చు, సార్ tan A is equal to √3 ఉంది కదా, √3 అంటే tan 60 కదా సార్, అట్లా అప్లై చేయొచ్చు కదా అని. కానీ నేను ఒక ఆర్డర్లో వస్తున్నా, ఎక్సైజ్ 1 వరకు మనకు అసలు tan 30 అంటే తెలియదు, ఏంటి తెలీదు, అది ఎక్సైజ్ 2 రిలేటెడ్ కాబట్టి నేను ఇక్కడ దాన్ని అప్లై చేస్తలేను. సో డైరెక్ట్గా మన ప్రాసెస్ ప్రకారం వెళ్తున్నా. ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నా, తర్వాత ఆల్ఫాబెట్స్ ఏం పెట్టాలి, ఇక్కడ ఏ ఉంటే ఏబిసి ఆల్ఫాబెట్స్ పెట్టాలి. ఇడ పి ఉందనుకోండి పిక్యూఆర్ పెట్టాలి, ఇడ ఎక్స్ ఉందనుకోండి XYZ పెట్టాలి. నెక్స్ట్ యాంగిల్ ఎక్కడ పెట్టాలో డిసైడ్ చేయాలి. ఆల్రెడీ ఇది 90, యాంగిల్ పెడితే ఈడన పెడతావు. సార్ ఈడ పెట్టాలి ఎట్లా గుర్తుపట్టాలి సార్ అంటే గీనే ఇస్తాడు. ఇక్కడ ఏ అని ఇచ్చింది కదా, ఏ దగ్గరనే యాంగిల్ పెట్టాలి. యాంగిల్ పెట్టినప్పుడు ఏం చేయాలి, నేమ్స్ రాయాలి. నేమ్స్ ఎట్లా రాస్తాం, యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నాడు, యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్, ఎదురుగా ఉన్న సైడ్ ఆపోజిట్ సైడ్. స్లోప్ లాగా ఉన్న పేరు ఎప్పుడు హైపోటెనియస్, మిగిలినోడు అడ్జసెంట్. ఇది అయిపోయింది, నేమ్స్ కూడా అయిపోయింది. తర్వాత ఫార్ములా అంటే ఎవరు, ట్యాన్కి ఫార్ములా గిడ రాయాలి. వీడున్నాడు కదా, వీని ఫార్ములా ఏంటిదో గిడ రాసుకోవాలి. ఫార్ములా అంటే కన్ఫ్యూజ్ కాకండి, క్వశ్చన్లో ఉన్న ఇది ఉంది కదా, దీని ఫార్ములా గిడ రాసుకోండి. ట్యాన్ ఫార్ములా ఏంటిది, ఆపోజిట్ బై అడ్జసెంట్. ఇప్పుడు చెప్పండి, ఆపోజిట్ ప్లేస్లో ఎంత ఉంది, √3. ఆపోజిట్ ప్లేస్లో √3. అడ్జసెంట్ ప్లేస్లో 1 ఉంది, అడ్జసెంట్ ప్లేస్లో 1. ఇప్పుడు నీ దగ్గర ఎన్ని సైడ్లు ఉన్నాయి, 2 సైడ్లు ఉన్నాయి. కానీ నీకు ఎన్ని సైడ్స్ కావాలి, 3 సైడ్స్ కావాలి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, 2 సైడ్లు ఇస్తే 3వ సైడ్ తెలియదు కదా, 3వ సైడ్ కనుక్కోవడానికి పైత్రశీరం వాడతాం. అంటే ఇప్పుడు నీకు 3 సైడ్స్ ఖచ్చితంగా కనుక్కోవాలి. 3 సైడ్స్ కనుక్కున్న తర్వాత ఫైనల్ ఉన్నది కనుక్కోవాలి. ఫైనల్ ఉన్నదంటే వీళ్ళందరినీ కనుక్కోవాలి, వీళ్ళందరినీ. సో ఇప్పుడు నేను థర్డ్ సైడ్ 2 సైడ్స్ ఇచ్చిన థర్డ్ సైడ్ కనుక్కుంటున్నా. థర్డ్ సైడ్ కనుక్కోవడానికి మనం యూజ్ చేసే మెథడ్ పేరు ఏం పేరు, బై యూజింగ్ పైథాగరస్ థీరం.
ఏమని రాస్తాం? పైథాగరస్ థియరం ఎట్లా అప్లై చేయాలి? స్లోప్ లాగా ఉన్నోడు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ షేప్, ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్, మళ్ళీ చెప్తున్నా దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు స్లోప్ లాగా ఉన్నోని స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు, దీని స్క్వేర్ ప్లస్ దీని స్క్వేర్ అట్లా. ఇప్పుడు చెప్పండి ఏసీ ప్లస్లో ఏముంది? ఏసీ ఇవ్వలేదు, అది అట్లే రాసుకుంటాం. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ ఇచ్చిండు, ఏబీ ఎంత ఇచ్చిండు? ఏబీ 1, 1 పైన ఎంత ఉంది? స్క్వేర్ ప్లస్ బీసీ ఎంత ఇచ్చిండు? √3 స్క్వేర్. ఫస్ట్ ఏం చేయాలి? స్క్వేర్లు చేయాలి. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మల్టిప్లై 2 టైమ్స్, 1 మల్టిప్లై 2 టైమ్స్, 1ని 2 సార్లు మల్టిప్లై చేయాలి. 1 1 జా 1. √3 స్క్వేర్ అంటే మీకు గుర్తుందా? రూట్ ఉన్నప్పుడు 2 సార్లు మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు, రూట్ స్క్వేర్ కట్ చేయాలి. ఈ రెండు ఎప్పుడు కట్ అవుతుంది తెలుసా? ఇప్పుడు √5 స్క్వేర్ ఉందనుకో, √2 ఉంటేనే కట్ అవుతుంది అట్లా. సో ఇది 3, స్క్వేర్ రూట్ కట్ అయితే 3, 1 + 3 ఎంత? 4. ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 4. స్క్వేర్ ఇక్కడ పోతే, ఎందుకంటే నువ్వు అనుకోవాల్సింది ఏసీ కదా, ఏసీ కనుక్కోవాలి, స్క్వేర్ ఉండొద్దు, స్క్వేర్ ఇక్కడ పోతే రూట్. ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు √4. √4ని సింప్లిఫై చేయడానికి మీకు ఆల్రెడీ ఒక మెథడ్ చెప్పిన, ఎల్సిఎం చేసుకోవాలి. 2 టేబుల్ 2 2 జా 2 1 జా, 2 సేమ్ ఉంటే కట్ చేసి ఒకటి రాయండి. సో ఈ ఆన్సర్, ఇది ఆన్సర్ అన్నట్టు. ఏసీ వాల్యూ 2 అంటే ఇప్పుడు చెప్పండి, ఈ ఏసీ ప్లేస్లో ఎంత రాస్తాం? 2 రాస్తాం. అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు చూడండి 3 సైడ్స్ ఉన్నాయి, 1 2 3, 3 సైడ్స్ ఉన్న తర్వాత ఫైండ్లో ఉన్నది కనుక్కోవాలి. ఫైండ్లో ఏమి ఇచ్చిండో ఒక్కసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఫైండ్లో నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఫైండ్లో అడిగేవన్నీ ఏం అడుగుతాడని చెప్పిన, ఇంకా ఇట్లా ఏ దగ్గర యాంగిల్ పెట్టి కనుక్కోమంటాడు, లేకపోతే అంటే ఎక్కడెక్కడ పెట్టి కనుక్కోమంటాడు, దీని గురించి అని అడుగుతాడు, దీని గురించి అన్న, వీళ్ళిద్దరి గురించి అడుగుతాడు. మీకు డౌట్ ఉంటే చూడండి, ఏ మీద క్వశ్చన్లు ఉన్నాయి, సి మీద క్వశ్చన్లు ఉన్నాయి, అంటే ఏ మీద క్వశ్చన్లు ఉన్నాయి, సి మీద క్వశ్చన్లు ఉన్నాయి, బి మీద ఉండదు. ఇక్కడ చూడండి, మీకు ఎక్కడైనా బి కనిపిస్తుందా? కనిపించదు. సో నేనేం చేస్తున్నంటే, ఇప్పుడు ఇక్కడ 2 ఆల్ఫాబెట్స్ మీద ఉంది, ఏ మీద పెట్టి కనుక్కోమంటున్నాడు, ఏ మీద యాంగిల్ పెట్టి సైన్ ఏ కాస్ ఏ కనుక్కోవాలి, సైన్ ఏ కాస్ ఏ కనుక్కోవాలి. మళ్ళీ తర్వాత ఏం చేయాలి? సి మీద యాంగిల్ పెట్టి సైన్ సి కాస్ సి కనుక్కోవాలి, సైన్ సి కాస్ సి కనుక్కోవాలి. అంటే మొత్తం 4 కనుక్కోవాలి. ఏ మీద యాంగిల్ పెట్టి, ఇంకొక ఇక్కడ యాంగిల్ పెట్టి ఇవి 2 కనుక్కోవాలి, మళ్ళీ ఇక్కడ యాంగిల్ పెట్టి ఇవి 2 కనుక్కోవాలి. ఎవరికైతే ఇది క్లియర్గా అర్థం కాలేదో ఒక్కసారి ఇంకో ఇట్లా పి దగ్గర యాంగిల్ పెట్టి tan p, ఆర్ దగ్గర యాంగిల్ పెట్టి tan r, సెకండ్ ప్రాబ్లమ్ని ఒక్కసారి రివైజ్ చేయండి, ఇది మొత్తం అర్థమవుతుంది. ఇక్కడ 2 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, పి దగ్గర యాంగిల్ పెట్టి tan p కనుక్కోవాలి, ఆర్ దగ్గర యాంగిల్ పెట్టి tan r కనుక్కోవాలి. సేమ్ అట్లాగే ఇక్కడ ఏం చేయాలి? ఏ దగ్గర ఇక్కడ యాంగిల్ పెట్టి ఈడ యాంగిల్ పెట్టి ఇవి 2 కనుక్కోవాలి. ఎందుకు? ఏ దగ్గర యాంగిల్ పెట్టి సైన్ ఏ కాస్ ఏ కనుక్కోవాలి, సి దగ్గర యాంగిల్ పెట్టి సైన్ సి కాస్ సి కనుక్కోవాలి. నేను ఫస్ట్ ఏ దగ్గర యాంగిల్ పెట్టి ఇవి 2 కనుక్కుంటా, సి దగ్గర యాంగిల్ పెట్టి ఇవి 2 కనుక్కుంటా. అందుకని ఏ దగ్గర యాంగిల్ పెట్టమని చూపిస్తున్నాడు, తర్వాత సి దగ్గర యాంగిల్ పెట్టమని చూపిస్తున్నాడు. కాబట్టి నేనేం చేస్తా అంటే ఏ కోసమని ఒక ట్రయాంగిల్ తీసుకుంటా, సి కోసమని ఇంకో ట్రయాంగిల్ తీసుకుంటా. ఇదే ట్రయాంగిల్ 2 సార్లు తీసుకొని ఒకసారి ఏ దగ్గర యాంగిల్ పెడతా, ఒకసారి సి దగ్గర యాంగిల్ పెడతా. ఇప్పుడు నేను తీసుకుంటున్నా చూడండి, సేమ్ ట్రయాంగిల్, ఇదే ట్రయాంగిల్ని నేను తీసుకుంటున్నా, ఏబిసి. తర్వాత ఏంటిది? 1 √3 2 ఇలా తీసుకొని ఇప్పుడు నువ్వు ఏమి చేయాలి? సైన్ ఏ కాస్ ఏ కనుక్కోవాలి, ఏ దగ్గర యాంగిల్ పెట్టి వీళ్ళిద్దరం కనుక్కోవాలి. మళ్ళీ ఇలాంటిది నేను ఏమని చెప్పిన, 2 గీసుకో అని చెప్పిన, ఏబిసి 1 √3 2. ఇప్పుడు చెప్పండి, ఏ దగ్గర యాంగిల్ పెట్టి, ఇక్కడ యాంగిల్ పెట్టి, ఇది ఆల్రెడీ తెలుసు మనకి, ఇక్కడ యాంగిల్ పెట్టి ఏ దగ్గర యాంగిల్ పెట్టి సైన్ ఏ కాస్ ఏ కనుక్కోవాలి. ఇది కూడా వాళ్ళు ఉంటారు చూడండి, సైన్ ఏ కాస్ ఏ. సో ఏ దగ్గర యాంగిల్ పెట్టి నువ్వేం కనుక్కోవాలి? సైన్ ఏ కాస్ ఏ కనుక్కోవాలి. నెక్స్ట్ సి దగ్గర యాంగిల్ పెట్టి, సి దగ్గర యాంగిల్ పెట్టి అంటే ఇట్లా సి దగ్గర యాంగిల్ పెట్టి సైన్ సి కాస్ సి కనుక్కోవాలి, సి దగ్గర యాంగిల్ పెట్టి సైన్ సి కాస్ సి కనుక్కోవాలి. చూడండి ఇక్కడ సైన్ సి కాస్ సి, సైన్ సి కాస్ సి. ఫస్ట్ ఈ నలుగురిని, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, వీళ్ళందరినీ కనుక్కొని గీడ అప్లై చేయాలి. ఈ క్వశ్చన్ రాసుకొని దీనికి నెంబర్లు వస్తాయి కదా, ఆ నెంబర్లు అప్లై చేయాలి ఇక్కడ. సో ఫస్ట్ సైన్ ఏ కాస్ ఏ కనుక్కుందాం. సైన్ ఏ ఎట్లా కనుక్కుంటాం? ఏ సింపుల్ థింగ్,
సైన్ ఏ కనుక్కోవాలంటే నేనేమో చెప్పిన మీకు ఎవరిని కనుక్కోవాలన్నా 3 సైడ్లు ఉండాలి, 3 పేర్లు కూడా ఉండాలి. పేర్లు లేవు. మనకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు, యాంగిల్ పెట్టినప్పుడు యాంగిల్ ఈయన ఎందుకు పెట్టినాం, ఏ మీద యాంగిల్ పెట్టి కనుక్కోవడానికి. యాంగిల్ పెట్టినప్పుడు పేర్లు రాయాలి. ఆపోజిట్, స్లోప్ లాగా ఉన్న పేరు హైపోటెన్యూస్, ఇది అడ్జసెంట్. ఇప్పుడు చూడండి ఏ దగ్గర యాంగిల్ పెట్టినాం కదా, ఏవి కనుక్కోవచ్చు. సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ ప్లేస్లో ఎంత ఉన్నదో చూడండి, ఆపోజిట్ ప్లేస్లో √3 ఉంది, హైపోటెన్యూస్ ప్లేస్లో ఏముంది 2 ఉంది. అంటే సైన్ ఏ వాల్యూ ఈజ్ √3/2. నెక్స్ట్ ఏమని కనుక్కోవాలి, కాస్ ఏ కనుక్కోవాలి. కన్ఫామ్గా ఏ దగ్గరనే యాంగిల్ పెట్టి పేర్లు రాసి ఉండాలి. కాస్ ఏ ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ప్లేస్లో ఎవరున్నారు చూడండి 1, హైపోటెన్యూస్ ప్లేస్లో ఎవరున్నారు 2. ఎవరికైనా డౌట్ ఉందంటే మళ్ళీ ఒక చిన్న క్లారిటీ ఇస్తున్నా చూడండి, వీన్ని రేషియో అని పిలుస్తాం. ఇంకా ఇదే రేషియో అంటే బయలుగా కనిపిస్తాడు, వీనికి బయలుగా కనిపిస్తాడు, అట్లా ఆన్సర్ వస్తుంది. సేమ్ అట్లాగే ఇప్పుడు నువ్వు ఎవరిని కనుక్కోవాలి, సి దగ్గర యాంగిల్ పెట్టి సైన్ సి కాసి కనుక్కోవాలి. సి దగ్గర యాంగిల్ పెట్టి సైన్ సి కాసి కనుక్కోవాలి. ఇప్పుడు నేను చూడండి సి దగ్గర యాంగిల్ పెట్టినా కదా, సి దగ్గర యాంగిల్ పెట్టినప్పుడు ఏం చేయాలి, పేర్లు రాయాలి. ఆపోజిట్, స్లోప్ లాగా ఉన్న పేరు హైపోటెన్యూస్, మిగిలిన పేరు అడ్జసెంట్. ఇప్పుడు సైన్ సి కనుక్కుందాం. సైన్ సి ఫార్ములా డైరెక్ట్, సైన్ సి ఫార్ములా ఏంటిది, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఏ ఆల్ఫాబెట్ ఉన్న సైన్ ఫార్ములా రాస్తాం అంతే. ఏ ఆపోజిట్ ప్లేస్లో 1, హైపోటెన్యూస్ ప్లేస్లో 2. సైన్ సి ఈజ్ ఈక్వల్స్ టు 1/2. నెక్స్ట్ ఏమైనా కనుక్కోవాలి, కాస్ సి కనుక్కోవాలి. కాస్ సి ఫార్ములా అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ప్లేస్లో ఏముంది √3, హైపోటెన్యూస్ ప్లేస్లో 2. ఇప్పుడు కాస్ సి వాల్యూ ఎంత, √3/2. ఈ నలుగురిని తీసుకొని ఈ క్వశ్చన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ అప్లై చేసుకోవాలి. మీకు డౌట్ ఉంటే సార్ ఈ నలుగురు క్వశ్చన్లు ఎక్కడ ఉన్నాడు సార్ అంటే చూడండి, సైన్ ఏ వాల్యూ ఎంత √3/2, ఇక్కడ √3/2 పెట్టాలి. ఇక్కడ కాస్ సి ఎంత √3/2, కాస్ ఏ ఎంత 1/2, సైన్ సి ఎంత 1/2. ఈ నలుగురిని తీసుకుపోయి ఈ 4 ప్లేస్లలో పెట్టాలి. సో నేను ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ రాసుకుంటున్నా. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 ఏముంది, సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి ఉంది. దీన్ని కనుక్కుందాం. సైన్ ఏ అంటే ఎవరు √3/2, కాస్ సి అంటే ఎవరు √3/2, కాస్ ఏ అంటే ఎవరు 1/2, కాస్ ఏ సైన్ సి అంటే ఏంటిది 1/2. సో వీళ్ళందరి ప్లేస్లలో ఈ నెంబర్లను అప్లై చేద్దాం. సో ఇది అప్లై చేస్తే ఏమైతే చూద్దాం. ఫస్ట్ క్లియర్గా అప్లై చేయండి. క్వశ్చన్లో ఏమేమి వస్తాయి చూడండి. సైన్ ఏ ప్లేస్లో ఏమని పెట్టాలి, సైన్ ఏ ప్లేస్లో √3/2. వీళ్ళిద్దరి మధ్యలో ఏమిటంటే ఇక్కడ ఇంటూ ఉంటుంది అన్నట్టు, రెండు పక్కన ఏం లేదు సైన్ కనబడతారంటే ఇంటూ ఉంటుంది. ఇంటూ సైన్ ఏ అంటే √3/2 ఇంటూ కాస్ సి అంటే ఎంత, కాస్ సి అంటే √3/2, కాస్ సి అంటే √3/2 ప్లస్ కాస్ సి అంటే ఎంత 1/2 ఇంటూ వీళ్ళిద్దరి మధ్యలో ఏమిటంటే ఇక్కడ ఇంటూ ఉంటుంది అన్నట్టు, సైన్ సి ఎంత 1/2. ఇప్పుడు ఏం కన్ఫ్యూజ్ కాకుండా సార్ ఇదంతా ఎట్లా చేయాలి సార్ అంటే, ఫస్ట్ ఎప్పుడైనా పవర్లు చేయాలి, తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి, తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఎక్కడైనా పవర్లు ఉన్నాయా, లేవు. మరి ఏముంటుంది నెక్స్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ అంటే ఏం లేదు, పైన మల్టిప్లై చేయండి, కింద మల్టిప్లై చేయండి, పైన మల్టిప్లై చేయండి, కింద మల్టిప్లై చేయండి. మధ్యలో సింబల్ ఉంటుంది కదా ఇంటూ సింబల్ ఎప్పుడు కనిపించినా 2 ఫ్రాక్షన్ల మధ్యలో ఇంటూ సింబల్ కనిపిస్తే పైనోడు మల్టిప్లై చేయండి, కిందోడు మల్టిప్లై చేయండి, పైనోడు మల్టిప్లై చేయండి, కింద మల్టిప్లై. ఫస్ట్ ఇవి చేద్దాం. పవర్ లేకపోతే మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్లోనే కదా √3 ఇంటూ √3 మల్టిప్లై 2 టైమ్స్ స్క్వేర్ రూట్ కట్. √3 ఇంటూ √3 అంటే √3 మల్టిప్లై 2 స్క్వేర్ రూట్ కట్ 3/2 ఇంటూ 2 4. √3 ఇంటూ √3 3, 2 2 జా 4 ప్లస్ 1 ఇంటూ 1 1, 2 2 జా 4. ఇప్పుడు చూడండి ఇది ఇంటూ ఏ రాష్ట్రం, ఇది ఇంటూ ఏ రాష్ట్రం. ఇప్పుడు ఏం చేయాలంటే మీకు గుర్తుందా ఇంతకుముందే మాట్లాడినా, మధ్యలో ప్లస్ అన్న మైనస్ అని ఉంటే 3 స్టెప్ రూల్ చేయాలి. సార్ 3 స్టెప్ రూల్ కాకుండా ఇంకో మెథడ్ ఉంటుంది కదా సార్, డినామినేటర్స్ ఏముంటాయంటే నేను అన్నిటి కలిపి అర్థం కావడానికి డల్లర్స్ కోసం ఒకటే మెథడ్ చెప్తున్నా. మధ్యలో ప్లస్ ఉన్న మైనస్ ఉన్న 3 స్టెప్ రూల్ చేయండి. 4 3 జా 12, 1 4 జా 4, 4 4 జా 16, 4 3 జా 12, 1 4 జా 4, 4 4 జా 16. ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత అయితే చూడండి, 12 + 4 ఎంత 16/16. ఇది 16/16. 16/16 అంటే వీళ్ళిద్దరు 16 టేబుల్ కట్ అవుతారు కదా, కట్ చేయాలి. 16 1 జా 16 1 జా 1/1 వచ్చింది. కింద 1 ఉంటే ఎప్పుడైనా రాయొద్దు. అంటే ఇప్పుడు 2/1 ఉందనుకోండి, ఇది రాయొద్దు. కింద 1 ఉంటే 1/1లో ఈ 1 రాయొద్దు. ఆన్సర్ ఎంత 1. ఇప్పుడు దీని టోటల్ వాల్యూ ఎంత, సైన్ ఏ కాస్ సి ప్లస్ కాస్ ఏ సైన్ సి వాల్యూ 1.
ఇది అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1 అయిపోయింది కదా, వాల్యూ 1 వచ్చింది. సేమ్ అట్లాగే క్వశ్చన్ నెంబర్ 2 చేస్తున్నా. క్వశ్చన్ నెంబర్ 2 రాసుకొని చేస్తా, చూడండి. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఏముందో. సైన్ కాస్ ఏ కాస్ సి మైనస్ సైన్ ఏ సైన్ సి. కానీ వీళ్ళందరూ నీ దగ్గర ఆల్రెడీ ఉన్నారు కదా. కాస్ ఏ ఎంత ఉందో చూడండి ఒక్కసారి. కాస్ ఏ ఎంత ఉంది చూడండి. కాస్ ఏ ఎంత 1/2. కాస్ ఏని 1/2 తీసుకోండి. ఇంటూ వీళ్ళిద్దరి మధ్యలో ఏమిటంటే ఏముంటుంది ఇంటూ. కాస్ ఏ అంటే ఎంత ఉంది చూడండి. కాస్ ఏ అంటే √3/2 మైనస్ సైన్ ఏ అంటే ఎంత √3/2 ఇంటూ సైన్ సి అంటే 1/2. సో 1/2. ఫస్ట్ ఏం చేయాలి ఇంటూలు. 1 × √3 2 2 జా 4. మళ్ళీ ఇది ఇంటూలు √3 × 1 √3 2 2 జా 4. మీకు తెలుసో తెలియదు. ఇప్పుడు 2 - 2 ఎంత 0 కదా. మరి √3/4 -√3/4 0. ఇప్పుడు 2 - 2 0 అయినప్పుడు 3 - 3 0 అయినప్పుడు √3/4 -√3/4 0. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఎంత 0. ఇది ఆన్సర్. టోటల్గా ఎక్సర్సైజ్ 11.1 మొత్తం కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో ఈ బాక్సులు ఉంటాయి కదా ఇట్లా, ఏది 30 45 60 ఇవి ఎలా నేర్చుకోవాలో చెప్తా. తర్వాత ఇవి గుర్తుపెట్టుకున్న తర్వాత 11.2 ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం.